కేసు మీద కేసు పెట్టి జీవితాంతం ఆ గగన్ గాడిని జైల్లోనే ఉంచాలన్న మీ ఆలోచన బాగానే ఉంది. కానీ మీరు దాన్ని ఆ గగన్ విషయంలో చేయలేరు. ఏ ఆకురౌడినో డబ్బులేని అమాయకుడైతే మీరనుకున్నట్టే చేయగలరు. కానీ ఆ గగన్ గాడి దగ్గర డబ్బుంది ఎస్పీ గారు. పొలిటికల్ గా కూడా ఎంత కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చూడండి, డబ్బు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు పడ్డా దర్జాగా బయటకొచ్చి తిరగడాన్ని మీరు చూస్తూనే ఉంటారు కదా. ఆ గగన్ అయితే మాత్రం బయటికి రాలేడా? రాలేనంతగా మీరు కట్టడి చేసినా తెచ్చే తెలివి ఆ భూమికుంది. మీరు వాణ్ణి తక్కువ అంచనా వేయకండి. అదీగాక మీరు వాణ్ణి అక్రమంగా కేసులో ఇరికించారు. అది బయటపడితే మీరు ప్రమాదంలో పడతారు. ఎస్పీ గారు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అన్నయ్యని చంపిన ఆ కేపీ గాణ్ణి స్వయంగా మీ చేతులతో చంపేయాలనేగా. దానికా గగన్ గాడు అడ్డుపడ్డాడు. మీరు ఆ గగన్ని లేపేశారనుకోండి, అప్పుడు మీ చేతుల్లోంచి ఆ కేపీని ఎవ్వరూ కాపాడలేరు. ఆలోచించండి ఎస్పీ గారు. ఆ గగన్ గాడికి అదృష్టం ఆకాశం అంతుంటే దురదృష్టం అనేది ఆవగింజంతుంటుంది. ఏదో మీ అదృష్టం కొద్దీ వాడు మీ చేతికి చిక్కాడు. వాడి దురదృష్టం కొద్దీ చచ్చే తీరాలి. లేదంటే ప్రమాదం పెను తుఫానుగా మారి మీ మీదకొచ్చే ప్రమాదం ఉంది.